నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చేంజర్. 2027 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న సీఎం. గ్రీన్ హైడ్రోజన్ దిశగా వేసే అడుగులు చాలా కీలకమన్న పవన్. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడి. ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో మమత సర్కార్ విఫలమైందన్న ప్రధాని. తృణమూలు సాగనంపేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్య. శివసేన యూబీటీ అంతం కాలేదన్న ఉద్దవ్ ఠాక్రే. ముంబైని తాకట్టు పెట్టి బీజేపీ గెలిచిందని ఆరోపణ. రిపబ్లిక్ డే లక్ష్యంగా దేశంలో ఉగ్రముఖల కుట్రలు. దాడులకు యత్నిస్తున్నాయని నిఘా వర్గాల హెచ్చరిక. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలమైన ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేయడమే లక్ష్యమన్నారు. కాకినాడలో ఏర్పాటవుతున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందన్నారు. 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమ్మోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్లపైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను. ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్స్టేషన్ వారీగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం. తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది.
ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది. ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్ళే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సంపదకు చాలా అవసరం. సంపద సృష్టికి ఏపీకి మించిన బెస్ట్ ప్లేస్ వేరేది లేదు. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఈరోజు అనిల్ మహేష్ మారిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన. బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి. దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. అవకాశాలు కల్పించే బాధ్యత మాది. దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కాకినాడలో ఏర్పాటయ్యే గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కీలక మైలురాయిగా పవన్ అభివర్ణించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ గమ్యస్థానం కావాలని ఆకాంక్షించారు. పెట్టుబడిదారులకు అండగా ఉంటూ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు. రాజధాని రింగు రోడ్డు భూసేకరణలో తమ భూముల్ని తక్కువ ధరకు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని, తమకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపురం రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 2 కోట్ల రూపాయలు ఉందని, భూసేకరణలో కేవలం 30 లక్షల పరిహారం ఇస్తే ఎలా అని రైతులు వాపోయారు. తమకు వచ్చిన నోటీసులు ప్రదర్శిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమ భూముల్ని భూ సమీకరణలో తీసుకుని రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలని కోరారు. 30 లక్షలు ఇస్తామంటున్నారు. మాకేంటంటే 30 లక్షలు కాదు, దానికి సుమారుగా ఇవాళ ఉన్న ధర ప్రకారం 1.5 కోట్లైనా మినిమం మాకు వచ్చేట్టుగా కాంపెన్సేషన్ చేయాలని మేము కలెక్టర్ గారు కానీ పైన అఫీషియల్స్ కానీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. బట్ అయితే ₹1 కోటి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేనప్పుడు మాకు 30-35 లక్షలు ఇచ్చేటట్టయితే మాకు రాజధానిలో ఫ్లాట్ అయినా ఇవ్వాలి పోయే వాళ్ళందరికీ కూడా. అది తప్పనిసరిగా ఇస్తేనే మేము ఆ భూమి సేకరణకి మేము యాక్సెప్ట్ చేస్తాం. మా భూములు మొత్తం రాజధాని కింద పోతున్నాయి. మా గ్రామం అంతా చిన్నకారు రైతులు అందరం ఎకరం ఉన్న వాళ్ళే. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అక్కడ 1,70 నుంచి 2 కోట్ల వరకు అడుగుతున్నారు. అడిగారు కూడా గతంలో. మేము మంచి రేట్లు వస్తాయని మేము ఎవరికి అమదలచలేదు. ఇప్పుడు ఆ భూములన్నీ పోతే మా పరిస్థితి ఏంటి? మేము రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజధాని రైతులతో పాటు సమానమైన న్యాయం చేయాలి. లేదనుకుంటే మాకు రాజధానిలో ప్లాట్లైనా ఇప్పించాలి.
ఈ రిజిస్ట్రేషన్ వాల్యూల ప్రకారం ఇస్తే అక్కడ 10 లక్షలు కూడా లేదు విలువ. చమ్మలమూడి ఏరియాలో వాళ్ళు గమనించి ఇదంతా ఇంత రేటు తక్కువైతే ఇవ్వలేరు ఎవరు కూడా. ఆ కాస్త అందరూ చిన్న రైతులేనండి. ఎవరు కూడా అక్కడ భారీగా పొలాలుండి రైతులు లేరు, ఎవరు లేరు. ఆ 2-3 గ్రామాల్లో కూడా కున్నూతలు కావచ్చు, చమ్మలమూడి కావచ్చు, వింజనంపాడు కావచ్చు, ఆ పరిసరాల్లో. దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఈ ఔరా రింగ్ రోడ్డు కోసం అందరు రైతులు వేయటం మంచిదే, కానీ ఈ విధమైన మార్కెట్ల కోసం అయితే ఎవరు కూడా సహకరించే పరిస్థితులు కనపట్టలేదు. పెట్టి వేడుకుంటున్నాం మేము. మాకైతే ఎవరు చెప్పలేదు. పాస్ పుస్తకాలు పంచుతున్నామని చెబితే ఆడకు పోయాం సచివాలయం కాడికి పోతే ఆడకు పోయినాక వాళ్ళ నోట వీళ్ళ నోట తెలిసి మాకు మొన్న తెలిసిందండి పండగ సెలవులు వచ్చినాయని ఆగాం. నిన్న పండగ అయిపోగానే వాళ్ళు తెల్లారి పొద్దున్నే ఇక్కడికి వచ్చా విన్నవించుకోవాలని. మాకుంది చిన్న సన్నకారు రైతులమే. ఆ మార్కెట్ యాలు వచ్చేసేటప్పుడు 2 కోట్ల దాకా ఉందండి మా ఊరు పొలం. మాకు ఇస్తే 2 కోట్లన్నా మాకు అప్పచెప్పమానండి. లేదంటారా రాజధానిలో ఎలా న్యాయం అయితే చేశారో మాకు కూడా అలానే న్యాయం చేయండి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నం లంకలో ఉన్న మండువా లోగిలిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 కుటుంబాలు మండువా లోగిలిలో అద్దె చెల్లించి సందడి చేశారు. ఉమ్మడి కుటుంబంలా కలిసిపోయి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. పల్లెటూరి వాతావరణం కళ్లకు కట్టినట్లు ఉందని, పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని మండువా లోగిలికి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు. పచ్చని కొబ్బరి తోటలు, పెంకుటెల్లు, పంట పొలాల మధ్య మండువా లోగిలి ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, రావులపాలెం నుంచి, అమలాపురం నుంచి చుట్టాలందరినీ తీసుకుని వచ్చాము. సంక్రాంతి పండుగ చాలా బాగా జరిగింది. మాకు అందరికీ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి సరదా చేసుకోవాలని ఉంది. అందరూ చాలా హ్యాపీగా గడిపాము. సదుపాయం బాగుంది. కోనసీమ కొబ్బరి, ప్రకృతి వాతావరణం, చిన్ననాటి ఆటలన్నీ గుర్తు చేసుకుని అందరూ సరదాగా గడిపి అందరూ ఒక మాట మీద అందరూ ఉండి ఇక్కడ ప్రబల తీర్థాన్ని కూడా చూసి మేమందరం చాలా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అన్ని అనుకున్నట్టుగా చాలా బాగా జరిగినాయి. ఇక్కడ సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఎక్కడెక్కడ కాటేజీల్లోనూ, హోటల్స్ లోను, రెస్టారెంట్లోనూ తిరుగుతాం 5 స్టార్ హోటల్లో. అంతకన్నా రియల్ గా, నేచురల్ గా కూడా ఇక్కడ చాలా బాగుంది. ఫైనాన్షియల్ గా కానీ, సదుపాయం కానీ, ఫుడ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాం. మేము మండువలోగి ఇంట్లో ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. మనం ఇప్పటి వరకు కార్పొరేట్ స్టైల్లో బిల్డింగ్స్ వాటి మధ్య ఉండిపోయి ఇలా న్యాచురల్ గా ఉండే చెట్లు వీటి మధ్య ఈ పెంకుటింట్లో ఉండటం వల్ల అసలు ఎంత రిలాక్సేషన్ అంటే చాలా బాగుందండి. మంచిగా గేమ్స్ మేమైతే మొత్తం అందరం బాగా ఎంజాయ్ చేసామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మెమరీ సంక్రాంతి సెలబ్రేషన్స్. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు పండుగ సెలవులు ముగియడంతో నగరబాట పట్టారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వారి స్వస్థలాలకు వచ్చిన వారందరూ కూడా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఇటీవల వారందరూ కూడా పట్నం నుంచి పల్లెలకు రావడం జరిగింది. పండుగను ముగించుకున్న తర్వాత వారందరూ కూడా వారి ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చేందుకు ఎటువంటి ప్రణాళిక వేసుకున్నారో అలాగే ప్రయాణికులను కూడా తిరిగి పంపించేందుకు కూడా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక వేసుకుని ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇప్పటికే తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా రోడ్ మ్యాప్ని ఆర్టీసీ అధికారులు అమలు పరుస్తున్నారు. ఇక ప్రత్యేక సర్వీసులను నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటికే రేపు అమావాస్య ఉన్న నేపథ్యంలో చాలామంది ఈరోజే తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాము. ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉన్నదన్నది మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఈ సంక్రాంతి తిరుగు ప్రయాణానికి సంబంధించి
ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ప్రత్యేక సర్వీసులు ఎన్ని నడుపుతున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆర్టీసీ తిరుగు ప్రయాణానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు? ఈరోజు సుమారు 30 బస్సులు ఏర్పాటు చేయడం అయిందండి. ఈరోజు అవి కాకుండా చెన్నైకి ఒక 4, బెంగళూరుకి 1 ఈరోజు పెట్టడం జరిగిందండి. రేపు మార్నింగ్ నుంచి 9-10 ఆ టైం నుంచి కూడా స్పెషల్గా బస్సెస్ పూల్ చేయడం జరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్లు, నెక్స్ట్ స్పెషల్ టైప్లు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా రేపు 12 o'clock నుంచి కూడా ఎవ్రీ 2 hours ప్లాన్ చేయడం జరిగింది. అవి కాకుండా ప్రస్తుతం అయితే 20 బస్సులు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. చెన్నైకి ఒక 8 బస్సెస్ అయ్యాయి, బెంగళూరుకి 1 బస్సు అయ్యాయండి. రేపు దాదాపు 130 బస్సులు కూడా విజయవాడ నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజే క్రౌడ్ బాగుంది అంటే కొంతమంది రేపు సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రేపు అమావాస్య ఉందని చెప్పి ఈరోజే చాలామంది కూడా బయలుదేరిపోయారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా చేశారు ప్లాన్? అంటే ఈరోజు ట్రాఫిక్ అన్నది లోకల్ ట్రాఫిక్ అంటే విలేజెస్కి ఈ సిటీస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. రేపైతే సిటీ నుంచి హైదరాబాద్కి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, విలేజెస్ నుంచి కూడా. హైదరాబాద్ అన్నది రేపు ఎల్లుండా కూడా ట్రాఫిక్ ఉంటుందండి. ఈ 2 రోజుల్లో మ్యాక్సిమం ట్రాఫిక్ క్లియర్ అయ్యే ఛాన్సెస్. సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సంక్రాంతికి ఓవరాల్గా దాదాపు 200 బస్సులు చొప్పున రోజుకి హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. దాదాపు ఇంకా మనకి రిటర్న్ కూడా అదే విధంగా వెళ్తారు, కాకపోతే స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనకి రేపు ఎల్లుండా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది. ఈరోజు కొంతమంది క్లియర్ అయ్యారు, రేపు ఎల్లుండా కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా హైదరాబాద్కి కానీ లేకపోతే బెంగళూరు కానీ అట్లాంటి దూర సర్వీసులు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి ఏర్పాట్లు ఏం చేశారు సార్? మనకి రేపైతే బెంగళూరుకి 1 సర్వీస్ పెట్టడం జరిగిందండి. చెన్నైకి 8 సర్వీసులు పెట్టాము. ఈరోజు కూడా బెంగళూరుకి 1, చెన్నైకి 4 బస్సులు పెట్టడం జరిగిందండి. మొత్తంగా సంక్రాంతి తిరుగు ప్రయాణానికి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న వారందరూ కూడా వారి ఇళ్లకు వెళ్తున్నారు. మరొకవైపు రేపటి నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇట్లా దూర ప్రాంత సర్వీసులకి ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. రేపు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచే దాదాపు 200 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఏదైతే పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పండగ ప్రారంభం రోజు ఏ విధంగా బస్సులు నడిపామో ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి కూడా అదే విధంగా బస్సులు నడుపుతాము, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడ శివారు గొల్లపూడి బైపాస్ పై వాహనాల రద్దీ నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, సంక్రాంతి సెలవులు ముగిసాయి. ఈ 3 రోజుల పాటు పండగను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే స్వస్థలాలను వీడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు ఇప్పుడే బార్లు కడుతున్న వాహనాలు. ఇక్కడ మనం గొల్లపూడి, విజయవాడ శివారు గొల్లపూడి బైపాస్ దగ్గర ఉన్నాం. వేలాది వాహనాలు ఉదయం నుంచి కూడా హైదరాబాద్కు వరుస కడుతున్నాయి. మొత్తం మీద వేలాది వాహనాలు ఈ హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులన్నీ అందరూ కూడా కార్ల పైన, అలాగే 2 వీలర్స్ పైన హైదరాబాదు పయనమవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, గొల్లపూడి బైపాస్ దగ్గర ఆ వాహనాల వరుస చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఈ క్యూ అనేది ప్రారంభమైంది. పండగ ఎల్లుండు సోమవారం విద్యా సంస్థలు ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలతో పాటు వీళ్ళంతా కూడా ప్రయాణం అవుతున్నారు. అలాగే బస్సులు, రైళ్ళు టికెట్లు నిండిపోవడంతో కొంతమంది విధిలేక అధికారులు బుక్ చేసుకొని కూడా హైదరాబాదు స్వస్థలాలకు వచ్చి హైదరాబాద్ తిరిగి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కొందరు అయితే బైక్ పైన కూడా హైదరాబాదు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ గొల్లపూడి బైపాస్ దగ్గర 3 చోట్ల నుంచి కూడా ఈ ప్రయాణికులు వస్తున్నారు. ఇటువైపు గుంటూరు, మంగళగిరి,
అలాగే ఒంగోలు నుంచి కొంతమంది వస్తుంటే ఇటువైపు గన్నవరం, ఏలూరు, ఉత్తరాంధ్ర సైడ్ నుంచి కూడా ఈ వెహికల్స్ వస్తున్నాయి. మరోవైపు వెనుక వైపు హైదరాబాదు విజయవాడ హైవే పై నుంచి ఈ మచిలీపట్నం, అలాగే భీమవరం, గుడివాడ, కంకిపాడు, ఉయ్యూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు ఉత్సాహంగా పండగ జరుపుకున్న ప్రజలు స్వస్థలాలను వీడేందుకు సిద్ధమవుతున్నారు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు హైదరాబాదు విజయవాడ రహదారిపై ఆ రద్దీని మనం చూడొచ్చు. బస్సులు కానీ, కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ మొత్తం అన్నీ కూడా క్యూ కొడుతున్నాయి. ఉదయానికి కొంత ఈ పరంపర వరుస క్యూలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నానికి, ఆ తర్వాత సాయంత్రానికి మరి కాస్త కూడా ఈ వాహనాల ఉధృతి పెరిగింది. అలాగే ఇటువైపు నుంచి 3 వైపుల నుంచి గొల్లపూడి బైపాస్ దగ్గర వాహనాలు చేరడంతో కాస్త రద్దీ ఏర్పడింది. అలాగే కేసర టోల్గేట్ దగ్గర కూడా వందలాది వాహనాలు వచ్చి ఆగి ఉన్నాయి. మొత్తం మీద మధ్యలో కొంతసేపు ఆగుతున్నాయి ట్రాఫిక్ సమస్య వల్ల. మొత్తం మీద అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే నేరుగా వెళ్తున్న పరిస్థితి. అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వేలాది వాహనాలు హైదరాబాద్కు తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అటువైపు గన్నవరం, ఇటువైపు కాజా టోల్గేట్ దగ్గర మొత్తం బైపాస్ రావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. కొందరు ఈ బైపాస్ మీద నుంచి యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. అలాగే మంగళగిరి నుంచి వైపు నుంచి, కాజా నుంచి వైపు వస్తున్న వాళ్ళు కూడా నేరుగా హైదరాబాదు వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తం మీద అయితే ఈరోజు రద్దీ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. రేపటికి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రేపు అమావాస్య కావడంతో ఈవేళ కొంతమంది రాత్రికి బయలుదేరే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గొల్లపూడి బైపాస్ వద్ద రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. సాహిన్, ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వార్తా స్టూడియో. ధన్యవాదాలు సూర్యారావు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలను చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట గోల్డెన్ గార్డెన్స్ లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎడ్ల పందాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీలను ప్రారంభిస్తారని ప్రత్తిపాటి తెలిపారు. ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క 6 రోజుల పాటు ఎడ్ల బల ప్రదర్శన చిలకలూరుపేటలో నిర్వహించబడుతూ ఉంది. చిలకలూరుపేటలో వచ్చేటువంటి రైతులకు కానీ, ఎడ్లు పెంచి పోషించేటువంటి రైతాంగాన్ని కానీ, చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి కానీ ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 లక్షల రూపాయలు బహుమతులు వచ్చిన ప్రతి ఎడ్ల జతకి రైతును గౌరవించి సన్మానించి వారికి ఒక గుర్తింపుగా మెమంటో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. బెంగాల్కు చొరబాట్లే అతిపెద్ద సవాలని, వాటి కారణంగానే మాల్దా, ముర్షిదాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చొరబాట్ల ప్రభావంతో బెంగాల్లో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందన్నారు. వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కేరళలో గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల బీజేపీ విజయం సాధించిందని, బెంగాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్లు జనాభా స్వరూపాన్నే మార్చేశాయని చెప్పారు. అంతేకాకుండా మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో అల్లర్లకు కారణమయ్యాయని ప్రధాని ఆరోపించారు. మాల్దాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ బెంగాల్లో అధికార టీఎంసీ అండదండలు, సిండికేట్ రాజ్ కారణంగానే అల్లర్లు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. వీటిని అరికట్టడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రపంచంలోని సంపన్న దేశాలు చొరబాటుదారులను తొలగిస్తాయని, బెంగాల్ నుంచి కూడా చొరబాటుదారులను తిప్పి పంపడం అంతే అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో గూండాయిజం, బెదిరింపు రాజకీయాలు త్వరలోనే ముగిసిపోతాయని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ చుట్టుపక్కల బీజేపీ అధికారంలో ఉందని, బెంగాల్లోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మతపరమైన వేధింపుల కారణంగా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వలస వచ్చిన మతువా సామాజిక వర్గానికి ప్రధాని భరోసా ఇచ్చారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. बंगाल की हर दिशा में भारतीय जनता पार्टी के सुशासन की सरकार है.
अब बंगाल में सुशासन की बारी है और इसलिए मैंने बिहार चुनाव की जीत के बाद ही कह दिया था, मां गंगा के आशीर्वाद से अब बंगाल में भी विकास की गंगा बहेगी और बीजेपी ये काम करके रहेगी। దేశ ప్రజలు ముఖ్యంగా జెన్జెడ్ తరం బీజేపీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని ప్రధాని వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు అసాధ్యం అనుకున్న చోట్ల ప్రజలు ఓటు వేసి గెలిపించారని మోదీ వివరించారు. बीएमसी में मुंबई में पहली बार बीजेपी को रिकॉर्ड विजय मिली है। कुछ दिन पहले ही केरला की राजधानी तिरुवनंतपुरम में भी पहली बार बीजेपी के मेयर बने हैं। यानी जहां कभी बीजेपी के लिए चुनाव जीतना असंभव माना जाता था, वहां भी आज बीजेपी को अभूतपूर्व समर्थन मिल रहा है। आपका उत्साह देखकर पूरे विश्वास के साथ कह रहा हूं, इस बार बंगाल के लोग भी बीजेपी को भारी बहुमत से विजयी बनाएंगे। బెంగాల్కు వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు చేరలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. కేంద్రం నిధులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతోందని, ఆ పార్టీ అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని విమర్శించారు. టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వస్తేనే బెంగాల్ అభివృద్ధి చెందుతుందన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు.